హాయ్! హలో అందరికీ. 'జెన్యూన్ టాక్' నుంచి మనం అనుకున్నట్టే 'వార్ 2' అంటే చాలా బాగుంది భయ్యా. యాక్చువల్లీ చాలామంది 'కూలీకి' చాలా హైప్ ఇచ్చారు గానీ, ఈరోజు మనం చూసుకుంటే 'వార్ 2'కి మాత్రం మంచి కలెక్షన్సే వచ్చాయి. మీకు తెలిసిందే ఎంత ట్రోల్ చేశారంటే 'వార్ 2' అది డబ్బుడ్ మూవీ, సరిగా ఆడదు, స్క్రిప్ట్ కూడా సరిగా ఉండదు అని ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు భయ్యా. ఈ ట్రోలింగ్‌తో ఒక్కటే సమాధానం. 'లోకేష్ కనకరాజ్' గురించి ఇంక తెలిసిందే. ఆల్రెడీ 4 బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి మూవీకి అని చెప్పి ప్రతి ఒక్కరు ఓకే. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నారు. 'కూలీ' మూవీ చూసిందే కూల్చికుపోయింది భయ్యా. మొత్తానికి 'కూలీ' అనేది కూల్చికుపోయింది. ఇది బాగా గుర్తుంచుకోండి. 'వార్ 2'కి ఈరోజు జస్ట్ 1 అవర్‌లో 60,000 టికెట్స్ బుక్ మై షోలో. 60,000 ఊహించుకోండి. ఈ ఈ టాక్‌తో నెగటివిటీ టాక్‌తో మంచి దూసుకెళ్ళిపోయింది. అది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది. అంటే ఏంది ఈయన ఎలా చెప్తూ ఉన్నాడంటే, సోషల్ మీడియాలో, ట్విట్టర్ మొత్తం నెగెటివే. అంటే మెగా ఫ్యాన్స్ అనేది చెప్పలేం గానీ, మొత్తం ఒకరు, ఇద్దరని చెప్పలేము. మొత్తం అండి. మొత్తం ట్రోలింగే. జస్ట్ అలానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ బిగబట్టుకొని సినిమా కోసం వెయిటింగ్, వెయిటింగ్, వెయిటింగ్. 14థ్ ఫస్ట్ షో పడేలోపు బొమ్మ దద్దరిల్లిపోయింది. బొమ్మ దద్దరిల్లిపోయిందంతే. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఇది ట్రోలింగ్, అది ట్రోలింగ్. ఎన్టీఆర్ గురించి తెలిసిందే కదా భయ్యా! అతని సినిమాలు మొత్తం అంటే ఎన్టీఆర్ గారి సినిమాలు మొత్తం ఒక రేంజ్‌లో మీ ఎవరైనా ఏమన్నా అనుకోవచ్చు. ప్రతి మూవీ నెగటివిటీయే వచ్చింది కదన్నా! మరి ఇంకా నెగటివిటీ వచ్చి కూడా మంచి పాజిటివ్ అలా అని కాదు. ఇవి 2 ఒకటే రోజు. అంటే రజనీకాంత్‌కున్న స్టార్డమ్ వేరు. ఎన్టీఆర్ అన్నకున్న స్టార్డమ్ వేరు. ఇద్దరికీ అంటే ఆయన చాలా మూవీస్ ఎక్కువ చేశాడు. రజనీకాంత్ గారి గురించి తెలిసిందే. ఎన్టీఆర్ అన్న గురించి తెలిసిందే. బట్ ఇద్దరు మంచి యాక్టర్సే. ఇంకొకటేందంటే చాలామంది సైడ్ యాక్టర్లుగా వర్క్ చేశారు. 'కూలీలో' అయినా లేచిపోయింది. 'వార్ 2' ఈసారి మంచి విజయోస్తమే అందిందని చెప్పవచ్చు.